ఎట్లా ఓకే. చెప్తారు? అయితే కూర్చోండి అందరూ సుఖాసనం. ఓకే మేడం. ప్రాణాయామాలు చేద్దాం. ముందుగా సింహక్రియ. 2 చేతులు కాల్తోడల మీద, భుజాలు పైకి లిఫ్ట్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ 21 టైమ్స్, నాలుగు బయటికి చెప్పి, తర్వాత 21 టైమ్స్ నాలుగు కేచి ముద్ర వేసుకొని, ఆ తర్వాత శ్వాస తీసుకుని లోపల ఉంచేసి అంతకుంభకం చేసి ఉండగలిగిన సేపు ఉండి, ఆ తర్వాత శ్వాసను బయటికి పంపించి రిలాక్స్ అవ్వాలి. ఇది ఒక విడత. ఈ రోజు 2 విడతలు చేద్దాం సింహక్రియ. భుజాలు పైకి లిఫ్ట్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇది ఒక్కసారి జరిగినది. ఇప్పుడు రెండో విడత మళ్ళీ చేద్దాం సింహక్రియ అగైన్. స్లోలీ బ్రీత్ అవుట్. రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని గమనిస్తూ కాసేపు నిశ్చల స్థితిలో ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ సాధనకి వెళ్ళాలి. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ కొంతసేపు గమనిస్తూ ఉండాలి. సింహక్రియ తాలూకు శక్తి ప్రసారాన్ని శరీరం లోపల ఎలా జరుగుతుందో అదంతా కూడా మన నేత్రంతో గమనిస్తూ న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. చాలా దీన్ని వీలైనంత వరకు మిస్ చేయకుండా చేయండి. ఇవన్నీ సింహక్రియ, న్యూరోమస్కులర్ బ్రీతింగ్, ఇంకా భస్త్రిక, ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎలా అయితే మీరు నిలబడి చేస్తే మనకు సూర్య నమస్కారాలకు ఏ విధంగా అయితే కన్వీనియంట్గా తయారవుతుంది బాడీ, అలాగే ప్రాణాయామాలు చేయడానికి ఊపిరితిత్తులు చక్కగా అనువుగా తయారవుతాయి అన్నమాట. ముందు ఇవన్నీ చేసుకోవాలి తప్పనిసరిగా. డైరెక్ట్గా ప్రాణాయామాలకు వెళ్ళినా కూడా అంత ఎక్కువగా అంటే మనకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. ఇదైతే ఫస్ట్ ఇట్లా బ్రీతింగ్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి.
రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా ఈ విధంగా నిశ్చల స్థితిలోనే ఉండాలి. పూర్తి స్థాయిలో అసలు పూర్తిగా నార్మల్ అయిపోవాలి. అంతేగాని అలసటి గానం లేకపోతే ఇంకా లోపల ప్రకంపనలు నడుస్తున్నట్లు ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏదైనా తల తిరుగుతున్నా చేయొద్దు. రిలాక్స్ అయ్యి ఆ తర్వాత వెళ్ళాలి. భస్త్రిక. 2 చేతుల పిడికిలు, బొటన వేలు బయటకు ఉంటుంది, ఇది గమనించుకోవాలి. లోపలికి పెడితే ఏమవుతుందంటే ఒకవేళ బీపీ బీపీ రైజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని కొంచెం బటన్ వేలు బయట వైపు కొంచెం మైల్డ్గా ఉంటుంది. ఆది ముద్రే ఒరిజినల్ ఆది ముద్ర అంటే ఇది. బటన్ వేలు లోపలికి ఉంచేసి ఆ తర్వాత మిగతా 4 పైన ప్రెస్ చేస్తాం. కానీ ఇప్పుడు ఇట్లా ఈ విధంగా చేద్దాం. భస్త్రిక. రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. Slowly relax. నెమ్మదిగా క్యాండిల్ బ్రీత్ అవుట్. ఇవన్నీ కూడా లంగ్ కెపాసిటీ పెంచుతాయి. అని ఓపిక లేకపోయినా వీలైనంత వరకు మ్యాక్సిమం ట్రై చేయాలి. పూర్తిగా ఓపిక లేనప్పుడు పడుకొని వశిష్ట ప్రాణాయామం చేసుకోవాలి. అట్లా మొత్తం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఫిజికల్ ఎక్సర్సైజెస్ తగ్గించుకోవాలి. ఒంట్లో బాగాలేనప్పుడు కానీ శరీరం వీక్గా ఉన్నప్పుడు కొంచెం వీక్గా ఉన్నట్టు బాడీ పెయిన్స్ లాగా ఉంది. సో అలాంటప్పుడు మూర్ఖంగా సూర్య నమస్కారాలు కష్ట వాటికి వెళ్ళొద్దు. మామూలుగా స్లోగా వెళ్ళాలి, చిన్నగా. ఎన్నో ఉన్నాయి. యోగా అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, వీటిల్లో కూడా చాలా లాభం పొందవచ్చు. ప్రస్తుతం నెక్స్ట్ క్యాండిల్ బ్రీత్. 2 చేతులు బోర్లా పెట్టేసేసి భుజాలు విశాలంగా కొంచెం లిఫ్ట్ చేసి, ఎందుకంటే వెన్నుపూస నిటారుగా ఉండాలి ఎప్పుడైనా కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా. డీప్ బ్రీతింగ్,
ఇలా ఎదురుగా ఒక క్యాండిల్ ఉన్నట్టు దాన్ని ఊతున్నట్టుగా ఈ విధంగా సాధన చేస్తాం. ఒక 10 అయిపోగానే ఇటు లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ కూడా క్యాండిల్ బ్రీత్. అంటే చాలా క్యాండిల్స్ ఇలా ఉన్నట్టు వాటన్నిటిని ఊదుకుంటూ వస్తాం. ఇంకా ఏదైనా శ్వాస మిగిలి ఉంటే పూర్తిగా వదిలేసి ఫ్రెష్ గా బ్రీత్ అవుట్ చేస్తూ అదర్ ఈ విధంగా deep breathing, breathe in, relax. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. తల పక్కకు తిప్పి ఎడమ పెట్టి శ్వాస తీసుకొని slowly relax చేయాలి. Deep breath in, double breathe out, slowly relax. నెమ్మదిగా. ఇప్పుడు కపాలపాతి, నెక్స్ట్ అట్లా అన్ని వరుసగా చేసుకుంటూ వెళ్దాం ప్రాణాయామం. ఇంకేమన్నా మనం మిస్ అయినట్టుగా అనిపిస్తే మీరు చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ప్యాటర్న్ తెలిసైతే ఇంతవరకు మనకు ఒకవేళ కావాలి అంటే రెండోసారి కూడా చేసుకోవచ్చు. చిన్న ముద్ర పెట్టండి. డీప్ బ్రీత్ రావచ్చు. పొట్ట దగ్గినప్పుడు ఎలా అయితే పొట్ట లోపలికి వెళ్తుందో ఆ విధంగా శ్వాస బయటకు వదులుతూ లోపలికి తీసుకుని వదిలిస్తాం. ఇంకా శ్వాస పనిగట్టుకుని తీసుకోండి. ఆటోమేటిక్గా శ్వాస కొంచెం వెళ్తుంది. మనం బ్రీత్ అవుట్ చేయడం ఒకటి. మనలో ఉన్న రుగ్మతులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నట్టు భావన చేస్తూ దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర కేంద్రీకరించి నాలుక కేచిరి ముద్ర వేసుకుని వెనుపూసి నిటారుగా ఉంచుకుని చేయాలి. చిన్ముద్ర ఏకాగ్రత పెంచుతుంది. బ్రెయిన్ బాగా షార్ప్గా తయారవుతుంది. జ్ఞాపశక్తి పెరుగుతుంది. ఎన్నో లాభాలు ఉంటుంది.
బలవంతంగా గట్టిగా స్ట్రోక్స్ నడుము నొప్పి ఉన్న వాళ్ళు అసలు ఇవ్వద్దు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు స్ట్రోక్స్ గట్టిగా ఇవ్వచ్చు. కానీ ఒక ఏజ్ వచ్చాక నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడుకొని చూసుకోవాలి. నడుము నొప్పి వస్తుందంటే అర్థం ఏంటంటే మన అవసరానికి మించి ఎక్కువ బలంగా పొట్టను లోపలికి లాగుతున్నది. ఇది గమనించుకోండి. ఒకవేళ పొట్ట స్ట్రోక్స్ అది తెలియట్లేదు ఎలా చేయాలంటే ఒకసారి డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేశాక శ్వాస ఆపి పొట్టను కదిలించండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. పేచిరి ముద్ర ఉందా లేదా, వెన్నుపూస నిటారుగా ఉన్నదా లేదా, దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర కేంద్రీకరించాలి. మనలో ఉన్న రుగ్మతల్ని బయటకు పంపిస్తున్నట్టు విజువలైజేషన్ చేసుకుంటూ కపాలభాతి. శరీరంలో అనవసరమైన కణుతులు ఫామ్ అవుతున్నా కూడా ప్రతిరోజు అరగంట పాటు కపాలభాతి చేస్తే 6 నెలల్లో చాలా చాలా తేడా వస్తుంది. శరీరంలో ఎన్నో మార్పులు, కణ విభజన సరిగ్గా ఉంటుంది. మరి ముఖ్యంగా క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళు కపాలభాతి రోజు అరగంట పాటు చేసుకుంటే చాలా చాలా మంచిది. అనవసరమైన కణుతుల ఫార్మేషన్ ఉండదు. ఒక సమయం తీసుకుంటుంది. ఒకేసారి అద్భుతాలు అయితే జరగదు. మనం చేయంగానే నెల రోజులకో 2 నెలలకో అయితే ఏం మార్పు కనపడదు. బరువు అలాంటి తగ్గుతాము. జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది కపాలభాతి. సో ఈ విధంగా ఫస్ట్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఆటోమేటిక్ ఇమ్యూనిటీ పోతుంది. అలసట అనిపిస్తే కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. సెకండ్కి ఒక స్ట్రోక్ చెప్తాను. నిమిషానికి 60 స్ట్రోక్స్ మ్యాక్సిమం అంతే. అంతకుమించి స్పీడ్ అసలు వెళ్ళదు. హార్ట్ ప్రాబ్లం, బీపీ ఉన్న వాళ్ళు ఓన్లీ 40 స్ట్రోక్స్ మాత్రమే ఇవ్వాలి.
లాస్ట్ 1 more minute. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం మొదలు. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ నిశ్చల స్థితి. దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి దృష్టి స్థానం దగ్గర చూస్తూ ఉండాలి. రిలాక్స్. 2 కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. బాగా కనపడుతుందని అనుకుంటున్నాను. ఏదన్నా డిఫరెన్స్ ఉంటే చెప్పండి. ఓకే కదా, బాగానే ఉంది కదా కనపడడం. మేడం బాగానే ఉంది మేడం. అదే ఇందాక మర్చిపోయాను, మరి వెనక్కి వేసుకున్నాను. అప్పుడు కూడా కనపడిందా? కనిపించింది మేడం. ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళు. పని కట్టుకొని రోజు చేయండి తప్పనిసరిగా. పాదాలుకుంటున్నాను. రివర్స్. ఇలా దూరం పెట్టి కూడా కాళ్ళు లోపలికి బయటకి ఈ విధంగా కూడా ఎక్సర్సైజ్ చేసి తొడబాగా టైట్ చేయండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్. ప్రాణాయామాల మధ్యలో సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ పెట్టుకుంటే మనకి అంటే చేసిన అలసట ఉండదు, ఎక్కువసేపు కూర్చున్నట్టు ఫీలింగ్ అనిపించదు, పని జరుగుతుంది. ప్రాసెస్ చక్కగా ప్రాణాయామాలు 1 గంట సేపు ఈజీగా చేసేస్తుంది. మధ్యలో ఇలా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ పెట్టుకుంటే డైరెక్ట్గా అంటే చేయలేము, ఎంతైనా కొంచెం బోర్ కొడతాం, ఇంకా ఇంకా ఆపేద్దాం, ఇంకెంతసేపు చేస్తాం, ఇలా ఫీలింగ్స్ వస్తాం. ఎందువల్లంటే కాళ్ళుని పట్టేయడం కొంత, అది కూడా ఇబ్బంది ఉండొచ్చు. మోచిప్పలకి ఎక్సర్సైజ్. చూపుడు వేలు బొటన వేలు పెట్టి కుడి కాలు కుడి చేతి పక్కలకి పైకి కిందకి క్రాస్గా అందువైపు 4 డైరెక్షన్స్.
క్రాస్. రెండో క్రాస్. ఇప్పుడు ఎడమ చేత్తో ఎడమ మోచిప్ప. జస్ట్ మూవ్ చేయడం అంతే, పైకి కిందికి వేలుతోటి, వేలు సపోర్ట్ తోటి. ఊపిరితిత్తులు మనకి కెపాసిటీ పెరగాలన్నా కూడా రోజు థైమస్ గ్లాండ్ కూడా యాక్టివేట్ చేస్తుంది. అది ఎక్కడ ఉంటుందంటే మన దీన్ని ఏమంటారు, స్టెర్నం అంటారు, ఛాతీ దగ్గర ఎముక ఉంది కదా, ఇక్కడ అనమాట. రెండు ఇక్కడ ఛాతీ మధ్యలో ఇక్కడ ఇలా ఇలా ట్యాప్ చేయాలి. ఇక్కడ థైమస్ గ్లాండ్ అని ఉంటుంది ఈ ఎముక వెనకాలే. సో ఆ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయినప్పుడు ఏం చేస్తుందంటే టీ సెల్స్ అని చెప్పి ఉంటాయి, అవి ప్రొడ్యూస్ చేస్తుంది థైమస్ గ్లాండ్. టీ సెల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి మెయిన్ కారణము టీ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, టీ సెల్స్, ఇవన్నీ కూడా ఈ థైమస్ గ్లాండ్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యి అక్కడి నుంచి యాక్టివేట్ అవుతాయి అనమాట. ఇది సో టీ సెల్స్ ప్రొడ్యూస్ చేసేది ఈ గ్లాండే. అందువల్ల ప్రతిరోజు ఇలా ఇలా కొట్టుకోవాలి, ఇలా ఇలా రోజు ట్యాప్ చేయాలి కంపల్సరీగా, ఎక్సర్సైజ్. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ స్ట్రెస్, యాంగ్జైటీ అలాంటప్పుడు షాక్కి గురైనప్పుడు వెంటనే వాళ్ళు అలా షాక్లోకి వెళ్ళిపోకుండా హెల్ప్ చేస్తుంది. మీరు గమనించే ఉంటారు, బాగా ఎక్కువగా బాధ వచ్చినప్పుడు, విషాదం వచ్చినప్పుడు జనాలు అంటే ప్రజలు అది కొంతమంది ఏడ్చేటప్పుడు మీరు గమనించే ఉంటారు, ఇక్కడ కొట్టుకుంటుంటారు కదా. సో తెలియకుండా న్యాచురల్గా శరీరం అక్కడికి అది వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంది చెయ్యి, అది ఆ ఎనర్జీ వచ్చింది టీ సెల్స్, అది యాక్టివేట్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ అవుతుంది. పెద్ద వయసు కొద్ది ఏమవుతుందంటే థైమస్ గ్లాండ్ బాగా చిన్నదైపోతుంది. చిన్న వయసులో అంటే బిఫోర్ మెచ్యూర్, ప్యూబర్టీ అంటారు, 14 సంవత్సరాల ముందు, ఆ వయసులో టీ సెల్స్ చాలా చాలా ఎక్కువగా బాగా ఉత్పత్తి అవుతాయి. కారణం ఏంటంటే థైమస్ గ్లాండ్ చాలా యాక్టివ్ ఉంటుంది. ఎప్పుడైతే మెచ్యూర్ అవుతామో, ప్యూబర్టీ స్టేజ్ వచ్చేస్తుందో, ఇంకా తర్వాత ఏం జరుగుతుందంటే థైమస్ గ్లాండ్ బాగా చిన్నదైపోతుంది దాని సైజు. ఇక 75 years వచ్చేటప్పటికి ఇంకా చిన్నది, అసలు కనపడదు, అంత చిన్నది అయిపోయి ఆ ప్లేస్ లో ఫ్యాట్ ఫార్మేషన్ జరుగుతుంది. అది మంచిది కాదు ఆరోగ్యానికి. సో మనం అలా జరగకుండా ఉండాలంటే ప్రతిరోజు ఈ విధంగా యాక్టివ్ చేసుకోవాలి థైమస్ గ్లాండ్. పని కట్టుకొని ఇలా ఇలా కొట్టి 4 వేలు ఉన్నాయి కదా, ఈ 4 వేలు చెప్పేసి ఇలా. మళ్ళీనేమో ఇక్కడ కాలర్ బోన్ ఉంది కదా, ఈ మధ్యలో సొట్ట భాగం, ఇక్కడ కూడా అంతే ప్రెస్ చేసి ఉంచాలి ఇట్లా లోపలికి కొంచెంసేపు అట్లా. మనకు తెలిసింది ఎంత అనేది దాన్ని బట్టి చూసి ప్రెస్ చేసుకోండి, మరీ బలవంతంగా లేదు, కాసేపు ప్రెస్ చేసి ఉంచాలి. ఈ రెండు కూడా కలిపి ఇట్లా పట్టుకోవచ్చు, సపోర్ట్. ప్లస్ ఇక్కడ థైమస్ గ్లాండ్ కూడా ప్రెషర్ మనం ఇస్తున్నాం, రెండు కలిసి వస్తుంది ఒకేసారి ఇట్లా పెడితే. అందుకే ఏజ్ పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి కారణం అదే అనమాట. టీ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వక ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ అయిపోయి అన్ని రకాల సమస్యలు వస్తాం. ఈ విధంగా రోజు ఇది కూడా చేసుకోవాలి. నిజంగా మాట్లాడితే మనం ఎక్కువ చేయట్లేదు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, తర్వాత పూర్తిగా మర్చిపోయాను, ఎందుకో గుర్తొచ్చింది చెప్తున్నాను. సో తప్పనిసరిగా చేసుకోండి రోజు. తర్వాత మనము సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఫాలో చేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ చేసే ప్రాణాయామాలు మనకి మెడిటేషన్లో తీసుకెళ్తుంది చిన్నగా. మళ్ళీ అప్పుడు మనం సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. సో తప్పనిసరిగా ముందే చేసుకోండి. మధ్యలో ఇట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయ్యాక కపాలభాతి ఇవన్నీ యాక్టివ్గా ఉంటాయి కదా ప్రాణాయామాలు. ఈ టైంలో మనమేమి అంత అంటే లీనమైపోయి మెడిటేషన్లోకి వెళ్ళే అంత స్టేజ్ రాదు.
సో ఈ టైంలో పెట్టేసుకోవాలి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్ని వ్యూవర్స్. అదే అనులోమ విలోమ ఇవన్నీ అయ్యాక సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేసాం అనుకోండి, చాలా మైండ్ డిస్టర్బెన్స్గా యాజిటేషన్ అన్ఈజీగా ఉంటుంది. అల్టిమేట్ లక్ష్యం ఏంటి? మనం పూర్తి స్థాయిలో ఆలోచన రహిత స్థితిలో కాసేపు ప్రశాంతంగా మనతో మనం ఉండడానికి చేసే ప్రయత్నమే కదా యోగా. సో మళ్ళీ నిశ్చలంగా ఉన్న అది సరస్సు లాంటి మనసులో ఒక రాయి వేసినట్టు అవుతుంది అనమాట తర్వాత ఎక్సర్సైజ్ పెట్టుకుంటే. అందుకని వీలైనంత వరకు ప్రాణాయామంతో ముగిచ్చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మర్మ పాయింట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మొత్తం ప్రాణాయామాలంతా అయిపోయాయి, అదేం డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే ఆ ప్రశాంత చిత్తంతో మర్మ పాయింట్స్ అప్లై చేస్తే మనం రోజు కనుక ప్రాక్టీస్ చేస్తే వర్కింగ్ బాగుంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మర్మ పాయింట్స్ ప్రెస్ చేసుకోండి అని చెప్తుంటాం కానీ క్యాజువల్గా ఒరిజినల్గా మాట్లాడుతూ ప్రాణాయామం ద్వారా వచ్చిన ఒక చక్కటి ప్రశాంతత ఉంటుంది కదా, ఆ స్టేజ్లో కనుక మర్మ పాయింట్స్ చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది. ఇవన్నీ వెన్ను స్ట్రెచ్చింగ్కి బాగా పనికొస్తాయి. పూర్తిగా బెండ్ అవ్వాల్సినంత పని ఏం లేదు, ఫ్లెక్సిబిలిటీ వస్తేనే పూర్తిగా ఆసన స్థితిలో ఉండండి, లేకపోతే రోజు ఇలా ఇలా కొంచెం కొంచెంగా బెండ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. తొడలు ఇవన్నీ సహకరించాలి కదా, పూర్తిగా డైరెక్ట్గా ఒక్కసారి వెళ్ళిపోయి ఇక్కడ పెట్టేసాం అనుకోండి అన్నీ పట్టేస్తాయి, కాలు గజ్జలు తొడలు ఇవన్నీ ఇబ్బంది పెడతాయి. నడుము పట్టచ్చు అనుకొని మన కెపాసిటీని బట్టి కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. రోజు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఒక్కోసారి బాడీ మజిల్స్ తొందరగా వ్యాకోచించడం అవన్నీ ఉండదు, అది కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది. అంత మాత్రం చేత నాకు వెనక్కి పోయాను స్టామినా లేదు అలా అనుకోవాల్సిన పని లేదు. ఒంట్లో బాగాలేనప్పుడు మరీ ఎక్కువ శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా స్లోగా వెళ్ళాలి, మరి ఫాస్ట్గా అగ్రెసివ్గా యోగా చేయకూడదు, ఇది గుర్తు. సో ఇప్పుడు సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ లెగ్స్ అయిపోయినాయి కదా, హ్యాండ్స్ చేసేసి ఆ తర్వాత ప్రాణాయామాల్లోకి వెళ్ళిపోదాం మిగతావి. ఇవాళ టోటల్ అన్ని ప్రాణాయామాలు చేద్దాం. చేతికి చేసేద్దాం, మణికట్టు దగ్గర బెండ్ చేయండి. ఫింగర్స్కి అరిచేతులు బయట పెట్టి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా పెట్టి అరిచేతులు కింద పెట్టి ఇలా అన్ని డైరెక్షన్స్లోనూ ఫింగర్స్కి పని కట్టుకొని ఎక్సర్సైజ్ చేయాలి. 10-20 కౌంట్ మీ ఇష్టం అన్నమాట, అది మీరు ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఫింగర్ జాయింట్స్ పిడికిలు బిగించి మణికట్టు దగ్గర రొటేషన్. రివర్స్. స్లోలీ రిలీఫ్. రెండు చేతులు చాపి డీప్ బ్రీతింగ్, భుజాలకు ఎక్సర్సైజ్. బ్రీతింగ్ 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 తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ పక్కకు. బ్రీతింగ్ బ్రీతింగ్ బ్రీతింగ్
బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ తీసుకొని భుజాలు తింటుంది. రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకొని 2 చేతులు స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 3 4 1 2 3 4. స్లోలీ రిలీజ్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చని గొంతు దగ్గర పెట్టేసి ఓకే. నుదుటి భాగం దగ్గరికి 2 చేతులు. కుడి కణుక, ఎడమ కణుక, నెమ్మదిగా మెడకి ఎక్సర్సైజ్. భుజాలకు చేసి తర్వాత మెడ ఎక్సర్సైజ్. భుజాలు లిఫ్ట్ చేయండి. శ్వాస తీసుకుంటూ కాసేపు ఉంచాలి శ్వాసని. మళ్ళీ శ్వాస వదిలేస్తూ భుజాలు నెమ్మదిగా కింద తీసుకొచ్చేయాలి. మళ్ళీ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భుజాలు రొటేషన్. అరిచేతులు బోర్లా వాళ్ళ తొడల మీదే ఉంటుంది. రివర్స్. బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్ నొప్పులు, థైరాయిడ్ ప్రాబ్లమ్, భుజాలు నొప్పులు ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఇవన్నీ రోజు చేయాలి. ఇబ్బందిగా ఉన్నా చేయాలి. సహకరించిపోయినా 1-2 అయినా చేసుకుంటూ మనం ప్రతిరోజు సాగం పెంచుకుండేకొద్దు న్యాచురల్గా వచ్చేస్తాం మెయిన్ స్ట్రీమ్. ఇప్పుడు మనము ఇది భుజాలవి వేరే గుర్తు చేసేసి ఆ తర్వాత టెన్నిసల్ గుర్తు చేసి ఆ తర్వాత ప్రాణాయామం. పిడికిలు బిగించండి. శ్వాస తీసుకుంటూ ముందుకెళ్ళండి. ఇక్కడ కొంచెం శ్వాస వదులుతున్నప్పుడు చేతులను కూడా రిలీజ్ చేసుకోండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పిడికిలు బిగిస్తూ మళ్ళీ ముందుకు రావాలి. ఇలా పని కట్టుకొని స్లోగా ముందుకి ఇట్లా వెనక్కి ఇట్లా రావాలన్నమాట. వీటిని శ్వాసతో నింపితే పాజిటివ్ ఎనర్జీ అది ఇంకొంచెం ఎక్కువ లాభం. ఒకవేళ శ్వాస వదిలేసి చేస్తున్నాము అంటే కూడా ఇబ్బంది ఏం లేదు, దాని లాభం దొరుకుతుంది. అంటే సుమారుగా ఇది 100% రిజల్ట్ ఉంది అనుకోండి, అది ఒక 70-60% రిజల్ట్ ఉంది. అట్లా అంటే నెగిటివ్ ఎనర్జీ అది ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ కంటమర్మలో చెప్పుకున్నాం కదా, నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయి కదా. సో ఒకటి పాజిటివ్ ఎనర్జీ తోటి చేసినట్టు ఇంకోటి నెగిటివ్ ఎనర్జీ. బ్రీత్ అవుట్ చేసి ఉంచితేనేమో నెగిటివ్ ఎనర్జీ, అది కూడా అవసరమే. ప్రతిదీ అవసరమే. రెసిప్రోకల్ అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ రెండు ఉన్నప్పుడే శరీరం కూడా సమన్వయం అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా మనకు సమస్య ఉన్నప్పుడు మెడకు సంబంధించింది స్పాండిలైటిస్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే శ్వాస నింపి ఎక్కువ చేస్తే ఎక్కువ లాభం. అది అంతే. ఇక్కడ శ్వాసల కంటే కూడా దృష్టి చేస్తున్న దాని పట్ల ఏకాగ్రత ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. పక్కలకి ఈ విధంగా ఇక్కడ రిలీజ్ చేసాం పిడికిలు. మళ్ళీ పిడికిలు బిగిస్తూ శ్వాస నింపుతూ మళ్ళీ ఛాతీ భాగం దగ్గరికి. ఇప్పుడు పైకి కిందకి చేద్దాము.
ఈ విధంగా స్లోలీ రిలాక్స్. టెన్నిస్ ఎల్బో చేయి చాపి ఎడమ చేతితో కుడి చేతి యొక్క పై భాగాన్ని ప్రెస్ చేస్తుంది. అంటే మణికట్టు దగ్గర బెండ్ అవుతుంది. కుడి చేయి స్ట్రైట్ గా ఉంటుంది. గమనించండి ఎలా నొప్పి వస్తుంది. అరిచే లోపల వైపు పెట్టి ఈ చేతితో ప్రెస్ చేస్తుంది. బయట పెట్టి ఇట్లా ఒకసారి గమనించండి. రిలాక్స్. మోచేయి, భుజం, మెడ ఈ భాగాన్ని గమనిస్తూ ఎనర్జీ పాస్. అదే ఇప్పుడు వేరే చెయ్యి, ఎడమ చేయి స్ట్రైట్ గా ఇలా చాపాలి. కుడి చేతితోటి ప్రెస్ చేయాలి. లోపల పెట్టి చేయి స్ట్రైట్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మనం చేయి బెండ్ చేస్తే ఉపయోగం లేదు. చేసేది అసలు టెన్నిస్ ఎల్బోకి కొంచెం కూడా ఎక్సర్సైజ్ జరగదు. టెన్నిస్ ఎల్బో అంటే ఏం లేదు, మనము చీపురు పట్టుకొని వచ్చేటప్పుడు ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ సింటమ్స్ ని ఆ పర్టికులర్ అవయవం ఇక్కడ మోచేయి యొక్క బెండ్ ఇక్కడ ఈ ప్లేస్ లో నొప్పి వస్తూ ఉంటుంది. రేడియల్ పార్ట్ లో దాన్ని టెన్నిస్ ఎల్బో ప్రాబ్లం అంటారు. వస్తువులు పట్టుకోలేదు, పట్టుకోగానే పోటు కొడతా ఉంటుంది చేతి. సో అవి రాకుండా ఉండాలి అంటే రిపీట్ అవ్వకుండా ఎక్కువగా ఇలాంటివి కూడా ఎక్సర్సైజ్ ప్రతిరోజు పనిపెట్టుకుంటూ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు ఇవన్నీ చేయాలి. ఇది టెన్నిస్ ఎల్బోలో రెండో పొజిషన్. ఇప్పుడు ఇందా చేసాం కదా, ఇది ఒక 3-4 సార్లు చేసుకోండి. ఇది కూడా అంతే. ఇక్కడ చూసారా, 2 చేతులు స్ట్రైట్ ఉన్నాయి. ఇందాకేమో ఒక చెయ్యి మాత్రమే. సో ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ పడి మెడ నొప్పులు, స్పాండిలైటిస్ కి చాలా చాలా బాగా మంచి రిలీఫ్ వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలా మంచిది. మెయిన్ టెన్నిస్ ఎల్బోకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వేరే వైపు ఇట్లా ఎడం వైపు ఎటువైపు పెట్టినా మనకి 2 చేతులు స్ట్రైట్ ఉంటాయి. ఇది గమనించుకోవాలి. ఇలా ఎడం చేతితో ముందుకు నెడుతున్నాం, కుడి చేతితో లోపలికి నెడుతున్నాం. ఇక్కడ ప్రాసెస్ అది జరుగుతుంది. ఊరికి ఇలా పెట్టి ఉంచలేదు, ప్రెషర్ ఇస్తున్నాం. కాసేపు ప్రెషర్ ఇవ్వాలి. ఒక 10 సెకండ్లు 20 సెకండ్ ప్రెషర్ ఇవ్వండి. ఒక 5 సెకండ్లు రిలీజ్ అయ్యి అలా జస్ట్ రిలాక్స్ అయిపోయింది. అక్కడే మళ్ళీ కొంచెం బిగిస్తా బలంగా చేస్తుంది. చూసే వాళ్ళకి ఏం కనపడదు, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎక్సర్సైజ్ ఎలా జరుగుతుంది. ఇది టెన్నిస్ ఎల్బో. ఇట్లా చేసుకున్నప్పుడు మన ప్రాణాయామాలు చేయడానికి అనువుగా ఉంటుంది. ఎక్కడ కూడా వీపు నొప్పులు, మెడ నొప్పులు, ఈ నడుము నొప్పి ఇలాంటివి బాధించకుండా ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటున్నారు మధ్య మధ్యలో. వీలైతే కొంచెం నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తూ పూర్వోత్తానాసనం చేస్తాం కదా, అట్లాంటివి కూడా మధ్య మధ్యలో పెట్టుకుంటూ మనం ప్రాణాయామాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మిగతా మొత్తం. కపాలభాతి అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి? లైన్ చెప్పండి. సైంటిఫిక్ గా డిజైన్ చేయబడ్డది ప్రాణాయామాలన్నీ కూడా. ఒకదాని తర్వాత ఒకటే వెళ్ళాలి. ఎట్లా పడితే అట్లా మిక్స్ చేయకూడదు. అంటే ముందుది వెనకది ముందు చేయకూడదు. ఇప్పుడు ఎట్లా అంటే అనులోమ విలోమ గుర్తొచ్చేసింది కదా అని అది చేసేసి తర్వాత కపాలభాతి అలా చేయకూడదు. కపాలభాతి అయింది కదా, ఆ తర్వాత బాహ్య ప్రాణాయామం చేసుకోవాలి. కావాలంటే స్కిప్ చేసుకొని పై స్థాయికి వెళ్ళడమే కానీ ఇటే మిక్స్ చేయకూడదు అడ్డదిడ్డంగా ఎలా పడతారు. ఇది గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే ఇవన్నీ సైంటిఫిక్ గా డిజైన్ చేయబడ్డది. ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తే అనులోమ విలోమ చేసేటప్పటికి అద్భుతంగా చక్కటి ప్రాణాయామం మనకి అది సాధనలో తెలుస్తుంది, మీకే ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు బాహ్య ప్రాణాయామం చేయాలి. ఇదేంటంటే వజ్రాసనంలో చేయకూడదు. ఇట్లా అందుకే నేను మారుస్తున్నాను. అది ఆసనము సుఖాసనం.
సుఖాసనం, లేదా ఒక కాలు సిద్ధాసనం అంటే ఒక కాలు ఇంకొక కాలు మీద పెట్టండి. ఇది అర్ధ పద్మాసనం. సిద్ధాసనం అంటే ఒక కాలు యొక్క పాదం యొక్క గిలక దగ్గర రెండో కాలు యొక్క మడం పెట్టాలి. ఇట్లా ఈ విధంగా పెట్టడం, దీన్ని సిద్ధాసనం అంటారు. సో సిద్ధాసనం కూడా చాలా చాలా మంచిది. కుండల శక్తి జాగృతం అవడానికి, చక్రాస్ అన్ని యాక్టివేట్ అవడానికి సిద్ధాసనం చాలా చాలా బాగుంది. సో ఇది రాకపోతే పూర్తిగా ఎంతవరకు వస్తే అంతవరకు కాలు, ఈ కుడి కాలు పాదాన్ని ఎడమ కాలు తొడ మీద పెట్టుకోండి. ఇప్పుడు డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. చిన్ముద్ర లేదా మీకు ఇష్టమైన ముద్ర వేసుకోవచ్చు, ఆది ముద్ర అయినా పెట్టుకోవచ్చు. బీపీ ఉన్న వాళ్ళు కొంచెం ఇది ఒక్కటి వదిలేసి మిగతా ముద్రలు ఏమైనా పెట్టుకోండి. ఆకాశ ముద్ర, సూర్య ముద్ర, ఇది అపాన ముద్ర, ప్రాణ ముద్ర, వాయు ముద్ర. వాయు ముద్ర బెస్ట్, ఇది కూడా బాగుంటుంది. ఈ వాయు ముద్ర కూడా పెట్టుకుంటే శరీరంలో వాతం తక్కువపించకుండా చాలా హెల్ప్ చేస్తుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాయు ముద్ర ఎక్కువగా ఉపయోగించాలి. అంటే చూపుడు వేలుని మడిచి ఈ బొటన వేలు కింద ఇక్కడ ఉంది కదా వెబ్ లాగా, ఈ ప్లేస్ లో పెట్టి దాని మీద బొటన వేలుతో ప్రెస్ చేయండి. ఇది వాయు ముద్ర. ఓకే, స్టార్ట్ చేద్దాం. మీ కన్వీనియంట్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ ముద్ర పెట్టుకుంటే కన్వీనియంట్ ఉందో చూసుకొని అది పెట్టుకోండి. నేను ఆది ముద్ర పెడుతున్నా. చేతులు బోర్లో పెట్టాను. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేశాక శ్వాసను బిగించి గడ్డాన్ని ఛాతీ కాంచాలి, కొత్త భాగాన్ని లోపలికి లాక్కోవాలి, పొత్తికొడి భాగాన్ని బిగించాలి. ఈ త్రిబంధాలు వేయాలి. అంటే గడ్డాన్ని ఛాతీ కాంచడం జాలంధర బంధం అంటాం, కొత్త భాగాన్ని లోపలికి లాక్కోవడానికి ఉద్యాన బంధం అంటాం, పొత్తికొడి భాగాన్ని పైకి లాగి పట్టించుకోవడాన్ని మూల బంధం. ఇక్కడ యానస్ పార్ట్ కూడా కొంచెం సంకోచింపు చేస్తూ అలా ఉంటా ఉన్నమాట. సో ఈ మూడు కలిపి చేయాలి. ఈ బంధాలు వేసినప్పుడే మనం బాహ్య కుంభకం చేసినది కొంచెం సేపు నిలబెట్టగలుగుతాం. లేకపోతే మళ్ళీ వెంటనే శ్వాస తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే తలుపు రెండు తలుపు రెక్కలు వేసాక గడి పెడతాము, ఆ విధంగా గడిలాగా అంటే మనకి బాహ్య కుంభకం చేశాక కాసేపు ఆ కుంభకాన్ని మెయింటైన్ చేయాలంటే ఈ బంధాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. సో బంధాలు వేసుకోవాలి. డీప్ బ్రీతింగ్. మెడ నొప్పి ఉన్నవాళ్ళు మెడని కింద దించొద్దు, మెడని స్ట్రైట్ గానే పెట్టి ఇలానే ఉండాలి. అది నడువు నొప్పి ఉన్నవాళ్ళు పొట్టని మరీ బలవంతంగా లోపలికి లాక్కోకుండా మీ కెపాసిటీ తగ్గట్టుగా లాక్కోవాలి. ఇంకా పొత్తికడు కింద భాగాన్ని బిగించడం అనేది అందరూ చేయాల్సిందే, అది చెయ్యాలి కూడా. చేస్తే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ అతిమూత్ర సమస్య ఇలాంటివి కూడా తగ్గుతాయి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. తెలియని వాళ్ళు ఒకసారి గమనించండి ఎలా చేస్తున్నాం బాహ్య ప్రాణాయామం. నెమ్మదిగా ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేస్తూ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఈ విధంగా చేయాలి. ఇవాళ ఇంకొక 4 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వరం. బాహ్య ప్రాణాయామం రోజు 21 సార్లు చేయాలి. అది ఒక 11 సార్లు పొద్దున పెట్టుకోండి, ఒక 10 సార్లు సాయంకాలం పెట్టుకోండి. ఓవరాల్గా రోజు మొత్తం 21 సార్లు వస్తుందో లేదో గమనించుకోండి. Last one more time. Deep breathing, breathe out.
కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏదైనా సమయం ఎక్కువ పడుతున్నట్టు అనిపిస్తే మీరు ఇంకొకటి 2 విడతలు పెంచుకోవచ్చు చక్కగా. ఇప్పుడు నేను 5 సార్లు అన్నాను కదా, అది ఇంకో 2 సార్లు ఎక్స్ట్రా వస్తే చేస్తుంది ఖాళీగా ఉండకుండా. కొత్త వాళ్ళకైతే ఈ మాత్రం ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు వినడానికి సరిపోతుంది టైం. పాత వాళ్ళు అలవాటైన వాళ్ళు మీ సాధనలో మీరు ఉండాలి. ఈ విధంగా బాహ్య ప్రాణాయామం ఋతుక్రమం సమయం మినహాయించి మిగతా సమయంలో చేసుకోవాలి ఆడవాళ్ళు. ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఉజ్జయి ప్రాణాయామించాలి. 2 చేతులు శూన్యముద్ర పెడుతున్నా. నేను మధ్య వెళ్ళి నడిచి దాని మీద బొట్ట మీద పెట్టాను. చెవి సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా శూన్యముద్ర ప్రాక్టీస్ చేయాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఆకాశతత్వం ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది పెట్టుకోవాలి. అది ఆకాశతత్వం తగ్గిందని ఎలా తెలుస్తుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎవరికైతే థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో వాళ్ళు తప్పనిసరిగా శూన్యముద్ర ప్రాక్టీస్ చేయాలి. చెవి సంబంధమైనవి, గౌట్ లేదా వర్టిగో ప్రాబ్లమ్స్, ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా దాని అన్నిటికి కూడా ఇది శూన్యముద్ర బాగా పనిచేస్తుంది. బ్రీత్ ఈ గొంతు దగ్గర శబ్దం చేస్తూ, మన గొటిక వేస్తే కదులుతుంది కదా, ఈ కదిలే ప్రదేశం దగ్గర బిగించి శ్వాస తీసుకుని అంతఃకుంభకించి గడ్డాన్ని ఛాతీ కంచాలి. ఇంకా పొత్తికడు భాగాన్ని బిగించాలి. అంతే. ఇక్కడ పొట్టల లోపలికి లాగం. ఎందుకు? గొంతు ద్వారా శ్వాస, గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసేసుకున్నాం కదా. అంతఃకుంభకం చేస్తున్నప్పుడు ఇంకా ఉద్యాన బంధం పడదు. ఓన్లీ 2 బంధాలు మాత్రమే వేస్తాం. జాలంధ్ర బంధం, పొత్తికడు భాగాన్ని బిగిస్తూ మూల బంధం. ఈ 2 బంధాలు వేస్తూ ఉండగలిగిన శక్తి ఉండాలి. తర్వాత నెమ్మదిగా కుడి ముక్కు మూసివేసి, కుడి పొట్ట మీదతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస. ఇది ఒకసారి ఈ ఉజ్జయ ప్రాణాయామం ప్రక్రియ. ఇది కరెక్ట్ రివర్స్. బాహ్య ప్రాణాయామంలో బాహ్య కుంభకం చేస్తాం, ఉజ్జయ ప్రాణాయామంలో అంతఃకుంభకం చేస్తాం. గొంతు దగ్గర శబ్దం చేస్తాం. థైరాయిడ్ గ్లాండ్కి చాలా చాలా మంచిది. ప్రతిరోజు 21 సార్లు చేయాలి. డీప్ బ్రీతింగ్. గొరకు సమస్య ఉన్న వాళ్ళు, మళ్ళీ ఎక్కువగా పాటలు పాడుతూ గొంతు స్ట్రెయిన్ అవుతున్న వాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం, వీళ్ళందరూ చేయాలి ప్రతిరోజు. ఇంకొక 3 సార్లు చేద్దాం ఎవరికి వాళ్ళు. Last one more time. శ్వాస వీలైనంత వరకు నెమ్మదిగా గొంతు దగ్గర శబ్దం చేస్తూ ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయాలి. తర్వాత అంతఃకుంభం. మెడ స్ట్రైట్ గా తీసుకొచ్చాక కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసని నెమ్మదిగా స్లోగా ఎక్కువసేపు బయటకు పంపించాలి. ఇక్కడ గొంతు భాగం దగ్గర బిగిస్తూ స్లోగా.
ఈ విధంగా చేశాక ఒకసారి మధ్యలో ఏదైనా కాళ్ళు నొప్పులు అనిపిస్తే కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేసుకుని నెక్స్ట్ ప్రాణాయామానికి వెళ్ళాలి. స్లోలో రిలాక్స్. నెక్స్ట్ అనులోమ విలోమ. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. సిద్ధాసనం, అర్ధపద్మాసనం, లేదు అంటే వజ్రాసనం. వజ్రాసనం బెస్ట్ ఎప్పుడైనా. వెన్నుపూస అనేది కిందకి బెండ్ అవ్వకుండా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది కూడా బాగుంటుంది, మనకి నడుము నొప్పి రాకుండా కాపాడుతుంది. ఒక కాలు కనీసం రెండో కాలు తోడ మీద పెట్టాలి, ఎంతైతే వీలైతే అంతవరకు అయినా కనీసం. ఇప్పుడు ప్రాణముద్ర పెడుతున్నా నేను అనులోమ విలోమ చేయడానికి. ఎడమ చేయి ప్రాణముద్ర పెట్టండి, కుడి చేయి నాసికం, అంటే చూపుడు వేలు మడిచి మిగతా వేళ్ళు తెరవచ్చు మీకు కావాలంటే. మధ్య వేలు కూడా మడిచేస్తే ఏమవుతుందంటే గ్యాప్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్ బయటకు ఈజీగా వెళ్ళిపోవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ పొజిషన్. చిటికెన వేలు అందకపోతే ఎడముకు మూయడానికి మీరు ఉంగరపు వేలు వాడుకోవచ్చు. నాసికా ముద్ర అంటారు. కుడిపట్ట వేలుతో కుడి ముక్కు మూసేసి వెన్నుపూస నిటారుగా ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. 4 కేచ్చి ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం ముద్ర. ఆ తర్వాత ముద్రలో ప్రాణముద్ర, ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు 3 కలపాలి. తర్వాత కుడిచే నాసికా ముద్ర. ఆ తర్వాత కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. ఎడముక్కు మూసేసి నెమ్మదిగా కుడిముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఎటైతే శ్వాసను బయటకు పంపించామో 1 సెకండ్ ఆగి మళ్ళీ అటే తీసుకోవాలి. డీప్ బ్రీత్ ఇన్, కుడి ముక్కు ద్వారా తీసుకున్నాము. కుడి ముక్కు మూసివేసి నెమ్మదిగా ఎడముక్కు ద్వారా శ్వాసను స్లోగా ఎక్కువసేపు బయటకు పంపించాలి. ఒక్కసారి బ్లో అవుట్ చేయకుండా నెమ్మదిగా మళ్ళీ 1 సెకండ్ హోల్డ్. ఎటైతే శ్వాస వదిలేము మళ్ళీ అదే ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. ఈ విధంగా మనము కనీసం ఒక 10 ఆవృతాలు ప్రతిరోజు చేయాలి. మినిమం 10 నుంచి 20 బెస్ట్. 20 ఆవృతాలు చేస్తే నిమిషానికి ఒక 3-4 ఆవృతాలు వస్తాయి. పర్ఫెక్ట్గా చేస్తే నిమిషానికి 1. అసలు ఋషులు మునులు అయితే 4 నిమిషాలు పాటు చేస్తారు ఒక ఆవృతిని. అందుకే వాళ్ళ ఆయు ప్రమాణం కూడా 300-400 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే శ్వాస నిడివి పెంచుకున్నారు కదా, శ్వాసల సంఖ్య తగ్గించుకున్నారు. ఆటోమేటిక్గా ఆయు ప్రమాణం అన్ని రెట్లు పెరుగుతుంది. మనం ఎంత శ్వాసలు తగ్గించామో, ఎన్ని రెట్లు అయితే తగ్గించుకున్నామో అన్ని రెట్లు పెరుగుతుంది ఆయు ప్రమాణం. ఇది ఈ రహస్యం తెలుసుకున్నప్పుడు ప్రాణాయామాన్ని మనము ఎక్కువగా శ్వాస నిడివి మీద దృష్టి పెడతాం. శ్వాసల సంఖ్య తగ్గించుకోవాలి, వీటి మీద దృష్టి పెట్టుకొని చేయాలి ఎప్పుడైనా. మన సామర్థ్యానికి తగ్గట్టుగా శ్వాస నిడివి కూడా పెంచుకుంది. అంతేగాని ఇక్కడ సామర్థ్యం లేకపోయినా బలవంతంగా కష్టపెడుతూ శరీరాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడం అలా చేయొద్దు. మనం సౌకర్యంగా ఉండాలి చేసేటప్పుడు. ఏంటంటే ఒక్కటే గుర్తు, సౌకర్యంగా ఉన్నాము లేదు, కంఫర్ట్ ఫీల్ అవుతున్నాము లేదు, అంతవరకే చేసుకోవాలి.
అలసట అనిపిస్తే రిలాక్సింగ్ ధ్యాన ముద్ర చేయి మార్చుకుంటూ చేయొచ్చు. ఎడముక్కుతో కూడా చేయొచ్చు. అది ఎడమ చేయి వాడుతా కూడా అని అనుగమ్యంలో చేయొచ్చు. శీతలే శీతకారి చేద్దాం. డీప్ బ్రీతింగ్, 2 చేతులు చిన్న ముద్ర. నాలుకని డొప్పలాగా చేసి శ్వాస తీసుకోండి. కొంచెంసేపు అంతఃకుంభకం చేసి ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాలి. స్లోలీ రిలాక్స్. ఇంకొక 4 సార్లు. తీసుకున్న శ్వాస అలా లోపల అంతఃకుంభకం చేసేటప్పుడు నిలబెట్టలేకపోతే గడ్డాల ఛాతీ కాంచి కూడా మనము కాసేపు కుంభకం చేసి ఉంచవచ్చు లోపల అంతఃకుంభకం. ఈ విధంగా తల స్ట్రైట్ గా పెట్టి కూడా ఆపచ్చు కాసేపు. లాస్ట్ 1 more time. నెక్స్ట్ శీతకారి. 2 చేతులు చిన్న ముద్ర. ఇది ఒకసారి అయినట్టు. ఇంకొక 4 సార్లు చేద్దాం. పళ్ళ చిగుర్లలో వాటిల్లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి క్లియర్ అవుతాయి శీతకారి ప్రతిరోజు చేసుకుంటే పళ్ళు చాలా ఆరోగ్యంగా తెల్లగా కూడా తయారవుతాయి. గార పట్టడం ఉంటుంది పళ్ళ మీద, అది కూడా క్లియర్ అయిపోతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ 21 టైమ్స్ కూడా పెట్టుకోవచ్చు. శీతలి కూడా అంతే 21 టైమ్స్. ఆకలి, దప్పిక, శరీరంలో ఓవర్గా హీటు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు శీతలి శీతకారి చాలా బాగా పనిచేస్తుంది. అంధకుంభకం చేయలేనప్పుడు గడ్డాన్ని ఛాతీ కాంచి హెల్ప్ తీసుకోవచ్చు. జాలంధ్ర బంధం వేసుకొని కాసేపు ముందు అలా స్ట్రైట్ తీసుకొచ్చి ముక్కు ద్వారా బయటకు పంపిస్తాం. ఇప్పటికి 2 సార్లు అయింది. ఇంకొక 3 సార్లు చేయండి.
కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ అండి ఆల్మోస్ట్. కాసేపు గమనిస్తూ చేసిన ప్రాణాయామం తాలూకు నిశ్చల స్థితిలో ఉన్న తర్వాత నెక్స్ట్ ప్రాణాయామం 3 ఓంకార ప్రాణాయామం, భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామం. ఏదైనా కాళ్ళు చాపుకొని ఒకసారి కాళ్ళు షేక్ చేసుకోండి. ఏదైనా ఇబ్బందిగా ఉందనుకుంటే ఒక్కసారి కాళ్ళు షేక్ చేసుకోండి. కళ్ళు తర్వాత చెప్పండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ట్యాపింగ్. పూర్తిగా శరీరం సాధారణ స్థితికి వచ్చేదాకా ఇలా షేక్ చేసుకుంటూ కాళ్ళు పూర్తిగా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మొదలు పెట్టుకుంది. అప్పుడు చాలా చాలా అద్భుతంగా కుదురుతుంది. ఓంకార ప్రాణాయామాలు ధ్యాన స్థితికి వెళ్ళడానికి చాలా చక్కటి ప్రాణాయామం. అనులోమ విలోమ, ఓంకార ప్రాణాయామం. వీటిలో ఏ చేసినా కూడా మనం ఇమీడియట్గా ధ్యాన స్థితికి వెళ్ళిపోగలుగుతాం. అప్పుడు ఒక 20 నిమిషాలైనా కూడా ధ్యానంలో కూర్చున్నా మనకి ఎక్కడ కూడా కాళ్ళు నొప్పి కానీ ఏమి రావన్నమాట. ముందే రిలాక్స్ అయిపోయి ఆ తర్వాతే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఓంకార ప్రాణాయామాలు, భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామం. 2 చేతులు షణ్ముఖి ముద్ర. చూపుడు వేళ్ళు 2 ఆజ్ఞా చక్రం దగ్గర కూర్చి మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా ఇలా పెట్టాలి. తర్వాత శ్వాస తీసుకున్నాక చెవులు మూసివేసి ఓంకారాన్ని జంకారంలోకి చేయాలి. నాలుక కేచిరి ముద్ర వేసుకొని ఉంటాము. అప్పుడు లాలాజలం ఊరుతూ మనకి గొంతు దగ్గర కొరపడం అలాంటి సమస్య ఉంది. వెన్నుపూస నిటారుగా ఉంచుకోవాలి. దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర వెంటే బ్రుకుటి స్థానం దగ్గర కేంద్రీకరించి ఉంచాలి. అంటే మన నుదిటి దగ్గర నుంచి 3 వేళ్ళు ఇలా మెజర్ చేసుకుంటే థర్డ్ ఎక్కడైతే ప్లేస్ వచ్చిందో 3 వేళ్ళు దాటాక అది బ్రుకుటి స్థానం అంటాం. ఇది బండ గుర్తు, ఇలా గుర్తు పెట్టుకోవచ్చు. కరెక్ట్ బ్రుకుటి స్థానం ఎక్కడ అని ఎప్పుడైనా డౌట్ రావచ్చు కదా. సో ఏం లేదు, మన నుదురు ఉంది కదా, ఇక్కడ చేతులు పెట్టండి. 3 వేళ్ళు పెట్టిన తర్వాత ఎక్కడైతే వచ్చిందో అది 3 ఫింగర్స్ గ్యాప్ తర్వాత డీప్ బ్రీత్, షణ్ముఖి ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. ఇంకొక 4 సార్లు ఎవరికి వాళ్ళు చేసేసేయండి. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ ఇన్, కంప్లీట్ చేసినాడు. స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించి ఆ తర్వాత బాహ్య కుంభకంలో ఉండగలిగిన సేపు ఉండాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ ఆ ఊ మా అంటూ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ బాహ్య కుంభకంలో ఉండగలిగిన సేపు. ఇది దీన్ని ఉద్గీత ప్రాణాయామం. ఇది చాలా చాలా ఎక్సలెంట్ ప్రాణాయామం. ఓంకారోపాసనకి చక్కటి ఒక మంచి పద్ధతి అనమాట. అసలుగా
ఇది ఒక్కటి చేసుకున్న చాలు, మిగతావి ఏమీ లేకుండా. ఓంకారం చాంటింగ్ చేసే విధానం దీంట్లో అద్భుతంగా ఉంటుంది. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, ఈ ముద్రలు వేసుకొని చేస్తే మనకు అర్థమవుతుంది ఆ ఓంకారంలో దానిలోది ఎట్లా ఉంది అనేది ఎఫెక్టివ్నెస్. చిన్ముద్ర, డీప్ బ్రీతింగ్, ప్రణవ ప్రాణాయామం. రెండు అరిచేతులు ఒక దానిలో చేతి బొట్టును టచ్ చేసి ధ్యాన ముద్రలో ఉండి మనసులో ఓంకారాన్ని చేసి నాలిక కేచరి ముద్ర వెన్నుపూస నిటారుగా బ్రుకుటి స్థానం దగ్గర దృష్టి కేంద్రీకరించి ప్రణవ ప్రాణాయామం. దీన్నే ధ్యానం కూడా అంటుంది. Deep breathing, double breathe out, slowly relax. నెమ్మదిగా రెండు చేతులు రాక చేసుకొని అరిచేతులు యొక్క వెచ్చవేడి కళ్ళకు అద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు. మెడ ఎక్సర్సైజెస్ మిస్ అయ్యాం కదా, అంతవరకు చేసేసుకుందాము. రెండు చేతులు చూపుడు వేలు మధ్య వేలు గడ్డం దగ్గర పెట్టాలి. పెట్టిన తర్వాత మెడని పైకి ఎక్కింది. ఎవరికైతే మెడ డెలికేట్గా ఉంటుందో, మెడ నొప్పులు, ఆల్రెడీ స్పాండిలైటిస్తో బాధపడుతుంటారో ఈ విధంగా చేసుకోవాలి. పైకి కిందకి చేసి స్పాండిలైటిస్ మరి ఎక్కువగా ఉన్నవాళ్ళు మెడని దించకుండా స్ట్రైట్ వరకు ఉంచుకుందాం. మన కింద దించకపోయినా ఈ విధంగా పెట్టుకోవాలి చెయ్యి సపోర్ట్ ఇక్కడ. తర్వాత లెఫ్ట్ రైట్ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్, మరి శ్వాస వదిలేస్తే స్ట్రైట్ వచ్చాం కదా, మరి శ్వాస తీసుకుంటూ రైట్.
ఇప్పుడు గుండ్రంగా రివర్స్ స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాకి చేసుకొని అరిచేతుల యొక్క నిలబెట్టి మెడ మీద భుజాల మీద పాము. అంశమర్మం చేద్దాం. ఇది కూడా మెడకి స్పాండైటిస్ ప్రాబ్లమ్స్కి, ఫ్రోజన్ షోల్డర్కి తెలిసిందే కదా. కుడి చెయ్యి ఛాతీ పక్కకి ఇలా పెట్టి ఈ విధంగా మెడ పక్కన, మెడ భుజము రెండు కలిసే ప్రదేశంలో 4 వేళ్ళు పెట్టాలి. మధ్య వేలు ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ మనం ప్రెస్ చేయాలి. ఉబ్బెత్తు భాగం, ఈ భుజం దగ్గర ఉబ్బెత్తు భాగం దగ్గర మెడ పక్కనే చూపుడు వేలు వస్తుంది. దాని పక్కగా మధ్య వేలు ఎక్కడైతే టచ్ అయిందో ఆ పాయింట్ అనమాట. నాది యూట్యూబ్లో వీడియో కూడా ఉంది. అంశమర్మం మీద ఒక 1-2 minutes వీడియో ఉంది. ఒకవేళ కొత్త వాళ్ళకి అర్థం కాకపోతే అది కూడా చూసుకోవచ్చు. సెకండ్కి ఒక స్ట్రోక్ చెప్పున, సెకండ్కి కూడా కాదు ఇంకా తక్కువే, 0.8 సెకండ్కి ఒక స్ట్రోక్ ఇవ్వాలి. మన గుండె కొట్టుకునేది నిమిషానికి 72 సార్లు. సో మనము ఆ లెక్క చూసుకుంటే నిమిషానికి అదే 0.8 సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున గుండె కొట్టుకుంటుంది. అలాగే మనం కూడా ఇక్కడ అట్లా ఇవ్వాలి ప్రెషర్ ఆ స్పీడ్ తోటి. అప్పుడు కరెక్ట్ విధం ఉంది. శరీరంలో ఏదైతే మనకు నడుస్తుందో స్పీడు రిధం, మనం ఆ స్పీడ్లోనే ఇక్కడ కూడా ఆ పైనుంచి స్టిమ్యులస్ ఇవ్వాలి. అప్పుడు వర్కింగ్ బాగుంటుంది. దీనికి తోడు తప్పనిసరిగా క్షిప్రమర్మం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. బాడీ పెయిన్స్కి, అన్నిటికీ, ఫేవరిష్గా ఉన్న జలుబులు అన్నిటికీ టోటల్ ఇక ఇది అది అని ఆల్ ఇన్ వన్ క్షిప్రమర్మం చాలా వాటికి కనిపిస్తుంది. తలనొప్పికి రోజు ఇది కూడా, ఇది 3-4 నిమిషాలైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు గుర్తుపెట్టుకొని క్షిప్రమర్మం ప్రాక్టీస్. నేను ఇలా మీకు చూపించడానికి పెట్టాను. మామూలుగా అయితే ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు నొప్పి పుట్టాలి, అంత ప్రెషర్ ఇవ్వాలి. మడ్డి ఛానల్స్ వేళ సందుల్లో ప్రెస్ చేయాలి. నడుము నొప్పి ఎక్కువగా ఉంటే ఉంగరపు వేలు ఉంది కదా, ఈ ఉంగరపు వేలుని ప్రెస్ చేయాలి టోటల్. ఇది నడుము నొప్పికి బాగా పనికొస్తుంది. ఉంగరపు వేలు బాగా అన్ని వైపులా, అన్ని డైరెక్షన్స్లోనూ ప్రెస్ చేయాలి. బీపీ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు ఫస్ట్ కణుపు, ఈ ఫస్ట్ కణుపుని బాగా ప్రెస్ చేయాలి. ఉంగరపు వేలు యొక్క మొదటి కణుపు. తలనొప్పి ఉన్న వాళ్ళు ఏం చేయాలి, బొటన్ వేలు ప్రెస్ చేయాలి. దీన్ని బాగా మ్యాక్సిమం ప్రెషర్ ఇస్తూ ప్రెస్ చేయాలి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఉబ్బెత్తు భాగం ఉంది కదా బొటన్ వేలు కింద, దిద్దులాగా ఎత్తుగా ఉంది చూడండి, ఇది థైరాయిడ్ గ్లాండ్ ఈ ప్లేస్లోనే ఉంటుంది. సో ఇక్కడ దీన్ని మనం ప్రెస్ చేయాలి. నొప్పి పుట్టింది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సమస్య ఉంటే కనుక చాలా పోటుగా ఉంటుంది ప్రెస్ చేస్తుంటే. ఏ సమస్య లేకపోతే మనకి నొప్పి ఉండదు. సో ఇది కూడా ఒక కనుక్కోవచ్చు మన శరీరంలో ఏ అవయవం ఇబ్బందిగా ఉంది, లోపల కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది అనేది ఆ పర్టికులర్ ప్లేస్లో నొక్కినప్పుడు భరించలేని నొప్పి ఉంటేనేమో ఆ సమస్య ఉన్నట్టు కూడా ఇది గమనించుకో. ఇలా ఈ చేతిలో కూడా చేసుకోవాలి ఇవన్నీ. తలకి, థైరాయిడ్కి, నడు నొప్పికి ఈ వేలంతా, తర్వాత హై బీపీకి ఏమో ఫస్ట్ కణుపు ఇంతవరకు ఈ పై భాగం, ఇది హై బీపీకి వీటికి.
మళ్ళీ బ్యాక్ పార్ట్లో ఛానల్స్ అన్ని ఇట్లా ఇవన్నీ ప్రెస్ చేసుకోవాలి. బాడీ పెయిన్స్, వీపు నొప్పులు ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి. ప్రతిరోజు చేయాలి. ఒక పని కట్టుకొని ఒక 3-4 విడతలు పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఫలితం బాగుంటుంది. ఊరికినే ఒకసారి ఇలా చేసేసి మళ్ళీ తర్వాత రోజు దాక్కుంటే ఉపయోగం లేదు. అది రోజులో ఎన్నిసార్లు చేసాం అనేది కూడా రోల్ ప్లే చేస్తుంది. సో ప్రే చేద్దాము. డీప్ బ్రీతింగ్. Deep breathing. Deep breathing. Om asato ma satgamaya tamaso ma jyotirgamaya mrityonma amritangamaya. Om shanti shanti shanti. Hari Om. Sarve jana sukhino bhavantu. అటెండెన్స్ చూద్దాము. 12 మంది క్లాసులో ఉన్నారు. విజయలక్ష్మి, పద్మావతి, జ్యోతిర్మయి, శ్రీదేవి, సుధారాణి, లలిత కుమారి, కె సుధా, సూర్యకుమారి, వి పద్మజ, సత్యవతి, సులోచన, ఉమామహేశ్వరి. మొత్తం 12 మెంబర్స్ క్లాస్లో ఉన్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఇది ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోలేదు ఇందాక. ఏం డౌట్స్ ఏం లేవు కదా? అలానే ఉంది. అను తైలం వేసుకున్నాక వచ్చింది, కానీ విపరీతమైన మంట అంతా మొత్తం ఫేస్ వచ్చేసింది. ఇంక ఈ రోజు కూడా ఇంకొకసారి వేసుకుంటే చూడాలి. అదేలే మేడం. హీట్ వచ్చినట్టుంది బాడీలో. వాటర్ రోజులు సరిగ్గా వాటర్ తాగలేదు. దానివల్ల అనుకుంటున్నాను. అదేలే. ధన్యవాదాలు. ఓకే మేడం.